క్రిష్ వాళ్ళమ్మ బ్రతికే ఉంటే ఎక్కడున్నారు? మా అమ్మ ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. బ్యాట్మ్యాన్, నేను కూడా మా అమ్మ కోసం వెతుకుతాను. మా అమ్మని నేను వెతికి తీసుకొస్తాను. ఏంటి విహారీ గారు అర్జెంట్గా రమ్మన్నారు? ఏం లేదు, సిరి విషయం గురించి మాట్లాడదామని పిలిచాను. సిరి గురించా? అంటే మీకేమైనా క్లూ దొరికిందా? లేదు సంధ్య గారు, నాకు కూడా ఏం క్లూ దొరకలేదు. క్లూ ఏం దొరకకుండా మరి ఎందుకు రమ్మన్నారు? ఏం లేదు సంధ్య గారు, సిరి విషయంలో బాబు చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మని ఎలాగైనా చూడాలని పట్టుబడుతున్నాడు. ఇందాకైతే వాడు వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తానని బయటకు వెళ్ళబోయాడు. సమయానికి నేను వచ్చాను కాబట్టి ఆగిపోయాడు. అయ్యో, మనం ఎలాగైనా సరే సిరిని ప్రాణాలతో వెతికి పట్టుకొని తీసుకొచ్చి వాడికి అప్పగించాలి. మేము అదే పనిలో ఉన్నాం విహారీ గారు. సిరిని వెతికించడానికి ఆల్రెడీ 2 టీమ్స్ అదే పనిలో ఉన్నాయి. ఇది కాకుండా మీరు డీజీపీ గారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఇంకో 2 బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని కూడా సిరిని వెతికించడానికి దింపుతాను. థ్యాంక్ యూ సంధ్య గారు. ఇట్స్ మై డ్యూటీ. దానికి మీరు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఆ ఆటో డ్రైవర్ బ్రతికే ఉన్నాడంటే ఖచ్చితంగా సిరి కూడా బ్రతికే ఉండే అవకాశాలు 100% ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అవును విహారీ గారు, నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సిరి కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. సంధ్య గారు, సిరి ఎక్కిన ఆటో ఆ లోయలో పడి బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అవ్వకముందే డ్రైవర్ సిరి ఆటోలో నుంచి దూకేశారు. డ్రైవర్ నా శకుంతల మనుషులు కిడ్నాప్ చేశారు. కానీ సిరి మాత్రం ఆ శకుంతల మనుషులకి దొరకలేదు. అలానే ఆ శకుంతల కూడా చెప్తూ ఉంది, ఒకవేళ సిరి బ్రతికే ఉంటే శకుంతల మనుషులకి దొరకకుండా ఉండి ఖచ్చితంగా సిరికి దెబ్బలు తగిలి బయటపడి ఉండొచ్చు కదా. అవును, ఖచ్చితంగా సిరికి బాగా దెబ్బలైతే తగిలుంటాయి. కానీ తను అక్కడి నుంచి తప్పించుకుని ఉండొచ్చు, లేదా ఆ లోయలో డెత్ ఆఫ్ ప్లేస్లో పడిపోయి ఉండొచ్చు. లేకపోతే ఆ లోయ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ అయిందేమో. ఒకసారి ఎంక్వైరీ ఏమైనా చేశారా? ఆ ఎంక్వైరీ జేడీకేడీలు ఉన్నప్పుడే ఎంక్వైరీ చేశారు విహారీ గారు. అన్ని హాస్పిటల్లో సిరి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొత్తగా పేషెంట్స్ ఎవరైనా జాయిన్ అయితే డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పారు. మరి ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏమి రాలేదు విహారీ గారు. సిరికి సంబంధించిన ఎలాంటి క్లూ ఇవ్వలేదు. సంధ్య గారు, మనం ఈ సిరి కేసులో ఫస్ట్ నుంచి ఏదో మిస్ అవుతున్నాం. ఇప్పుడు కూడా అంతే. ఆ మిస్ అయిందేంటో ఆలోచిస్తే ఖచ్చితంగా సిరి గురించి క్లూ దొరుకుతుంది. సిరి గురించి ఏ చిన్న క్లూ దొరికినా సిరి ఎక్కడుందో మనం ఈజీగా కనిపెట్టొచ్చు. అవును విహారీ గారు, మేము మా టీం అందరం సిరి పని మీద ఉన్నాం. ఖచ్చితంగా సిరి ఎక్కడున్నా కనిపెడతాం. అలాగే ఈ కేసులో ఆ శకుంతలకు సంబంధించిన రౌడీలు దొరికితే వాళ్ళ సాక్ష్యాలు తీసుకుని ఆ శకుంతలను కూడా కస్టడీలోకి తీసుకుంటాం. అలాగే సంధ్య గారు, కొంచెం ఈ కేసుని మాత్రం ఫాస్టప్ చేయండి. మీరు స్పెషల్గా చెప్పక్కర్లేదు విహారీ గారు. మేము ఈ కేసుని స్పెషల్గానే తీసుకొని చూస్తున్నాం. నేను నా టీం అదే పనిలో ఉన్నాం. మాకేదైనా క్లూ దొరికితే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక నేను వెళ్ళొస్తాను. సరే, థ్యాంక్ యూ సంధ్య గారు. పర్లేదు విహారీ గారు, ఉంటాను. చిన్నప్పుడు నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు కూడా కనబడకుండా పోయాడు. దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి అలా వెళ్తే అక్కడ అభయాంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ముడుపు కట్టుకొని ఆ స్వామికి ముడుపు చెల్లించుకొని మీ కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందన్న స్వాములు వారు చెప్పారు. మా అమ్మని కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. ఆ అడవిలో ఉన్న గుడికి వెళ్ళి ముడుపు చెల్లించుకొని మా అమ్మ తిరిగి రావాలని కోరుకుంటాను.
పండు చెప్పినట్టు అడవిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళడానికి నేను బయలుదేరుతున్నాను. అది చాలా భయంకరమైన అడవంట కదా. నాకు ఎలాంటి కష్టాలు లేకుండా చూడు స్వామి. మా అమ్మని కాపాడుకోవడానికి నాకు మిగిలిన ఒకే ఒక్క దారి ఇది. దయచేసి హెల్ప్ చేయి స్వామి. బ్యాట్మ్యాన్, నీకు చెప్పకుండా నేను ఆ గుడికి వెళ్తున్నాను. నీకు చెప్తే నన్ను గుడికి వెళ్ళనివ్వవు. అందుకే బ్యాట్మ్యాన్, నేను ఒక్కడినే ఆ గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ముడుపు చెల్లించుకొని మా అమ్మని కాపాడమని కోరుకొని వచ్చేస్తాను. నువ్వు నా గురించి కంగారు పడకు. క్రిష్, ఎక్కడికి వెళ్తున్నావు? జరుగు, నేను బయటకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళు, కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళు. నిన్న పండు చెప్పాడు కదా, అడవిలో ఆంజనేయ స్వామి గుడి ఉందని. అక్కడికి వెళ్తున్నాను. క్రిష్, అది చాలా భయంకరమైన అడవంట. నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు? ఎంత భయంకరమైనా సరే, ఎంత కష్టమైనా సరే, నేను మా అమ్మ కోసం వెళ్తాను. సరే క్రిష్, నీతో పాటు నేను వస్తాను. వద్దు సిరి, నేనైతే మా అమ్మ కోసం వెళ్తున్నాను. నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వచ్చేస్తాను. లేదు, నేను వస్తాను. వద్దు సిరి, నీకోసం బ్యాట్మ్యాన్, మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా కంగారు పడతారు. నా మాట విని నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తాను కదా. లేదు క్రిష్, నేను వస్తాను. ఏంజిల్ ఆంటీ కోసం నేను కూడా మొక్కుకుంటాను. ఎందుకంటే ఏంజిల్ ఆంటీ చాలా మంచిది. నా మాట విని క్రిష్, నేను వస్తాను. వద్దు సిరి, నా మాట విను, నువ్వు ఇక్కడే ఉండు. లేదు, నేను వస్తాను అంతే.